హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి అనన్యని అరెస్ట్ చేయించి రోహిత్ ప్రీతిలని ఇంటికి తీసుకురావడంతో లీలావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాజ్ న్యూస్ పేపర్లో హెవెన్ రిసార్ట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి, రోహిత్ వెళ్ళిపోయాడేమో చనిపోయాడేమో అన్న దాని గురించి చాలా బాధపడుతున్న లీలావతికి రోహిత్ ప్రీతిలను చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆనంద భైరవి దగ్గరికి వచ్చి, ఆనంద, ఈరోజు ఈ కుటుంబం ఇలా ఉంది అంటే, ముక్కలవ్వకుండా ఉంది అంటే దానికి కారణం నువ్వు మాత్రమే ఆనంద అని ఆనంద భైరవిని హ్యాపీగా హక్ చేసుకుంటారు. అప్పుడే ఇదంతా గమనిస్తున్న దామిని మాత్రం మనసులో అనుకుంటుంది, ఛీ, ఇన్ని రోజులు అనన్యని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఆస్తి కోసం అన్నయ్య చనిపోయినట్టు నాటకం ఆడుతుందా? అలాంటి చీటర్స్ని ఇంకెప్పుడు నమ్మకూడదు, ఛీ అని మనసులో అనుకుంటూ దామిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శరణ్య ఇంకా అలా రోహిత్ కోసం కాఫీ తీసుకొని వస్తూ ఉంటే దర్శన్ ఏమో చూస్తూ ఉంటాడు. ఏవండి, ఏంటలా చూస్తున్నారు? కాఫీ కావాలా అని అడుగుతుంది. ఈ కాఫీ అన్నయ్య కోసం కదా, అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్ళు. ఆయన అన్నయ్య మార్నింగ్ 9 లోపే కాఫీ తాగుతాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు డైట్ విషయంలో అని అంటారు. ఓ, మీకు మీ అన్నయ్య గురించి ఇన్ని గుర్తున్నాయి, మరి మాట్లాడచ్చు కదండి అని అంటుంది. నీ పన్ను చూసుకో శరణ్య అని పేపర్ చదువుకుంటూ ఉంటాడు దర్శన్. అప్పుడే పాపం రోహిత్ తన రూమ్ నుండి బయటికి వస్తాడు. దర్శన్ అలా పైకి వస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నా మాట్లాడుకోరనమాట. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటిని గుర్తు చేసుకుంటూ ఇద్దరు క్రాస్ అవుట్ అయినా సరే ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటారు. శరణ్య ఇలా కాదు, వీరిద్దరి మనసులో ఎంతో ఆప్యాయత ఉంది, కానీ బయటికి తీసుకురావటం లేదు. ఎలా అయినా నేను తీసుకురావాలి అని ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం ఏం చేస్తుందంటే, శరణ్య రోహిత్ దగ్గరికి వచ్చి, బావగారు, మీ రూమ్లో లగేజ్లో బట్టలు పెట్టించాను, ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అని అంటారు. ఇంకా దర్శన్ దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఏంటండి ఇది? అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉండొచ్చు కానీ ఇంత ఘోరమా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు శరణ్య అని అంటారు దర్శన్. ఏవండి, అక్కడ ఏమవుతుందో తెలుసా? బావగారు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, మీరు ఆయనతో మాట్లాడట్లేదని, ఈ గొడవలు ఆయన పడలేకపోతున్నానని ఇల్లు వదిలే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కావాలంటే ఆయన రూమ్కి వెళ్ళి చూడండి, బట్టలు ప్యాక్ చేసుకుంటున్నారు అని అంటుంది. ఒక్కసారిగా పరుగున పాపం దర్శన్ అయితే బయలుదేరితే చూసేసరికి అక్కడ నార్మల్గా చెక్ చేసుకుంటూ ఉంటాడు తన క్లాత్స్ని. కానీ దర్శన్ శరణ్య చెప్పినట్టు బట్టలన్నీ సర్దుకొని నిజంగా పాపం బయటికి వెళ్ళిపోతున్నాడేమోనని అన్నయ్య అని పిలుస్తాడు. ఏమైంది అని అంటాడు రోహిత్. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? మనం చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు గొడవ పడలేదు, ఎన్నిసార్లు కలిసిపోలేదు. నాకు కోపం ఎక్కువ అని నీకు తెలుసు కదా. ఆ రోజు జరిగిన దాంట్లో తప్పు నాది కూడా ఉంది కదన్నయ్య. అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు దర్శన్. రే దర్శన్, ఏం మాట్లాడుతున్నావురా అని అనేలోపు అక్కడికి శరణ్య వచ్చి డోర్ చాట్ నుండి చూస్తుంది. రోహిత్ శరణ్యని చూస్తారు. బావగారు, నేనే ప్లాన్ చేశాను అని సైగ చేస్తుంది శరణ్య. పాపం రోహిత్ సైలెంట్గా ఉంటారు. అన్నయ్య, నువ్వు ఇంట్లో లేకపోతే ఈ ఇల్లు ఇల్లులా ఉండదన్నయ్య. నా కోసం, నా వల్ల నువ్వు వెళ్ళిపోకూడదు. మనందరం ఒక ఫ్యామిలీ అన్నయ్య అని పాపం దర్శన్ హక్ చేసుకుంటాడు రోహిత్ని. ఇంకా రోహిత్ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా దర్శన్ని హక్ చేసుకుంటారు. ఇంకా అలా దర్శన్ అండ్ రోహిత్ మధ్యలో ఉన్న కొన్ని గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోవడంతో శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది శరణ్య. అత్తయ్య గారు రండి, అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను. ఏవండి, బావగారు అని పిలిచేలోపు అక్కడ ప్రీతి, ఏం చెప్పమంటావు శరణ్య, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు కదా అని అంటుంది. అక్క, ఒకసారి చూడు అనేలోపు ఇద్దరు హ్యాపీగా భుజంపై చేయి వేసుకొని నడుచుకుంటూ వస్తారు. అది చూసిన లీలావతి, ఆనంద భైరవి, ప్రీతి, దామిని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం దామినికి మాత్రం కొంచెం అనిపిస్తుంది, ఎందుకంటే దర్శన్ తనపై చేయి చేసుకున్నాడు కదా, సో అందుకే కొంచెం డిఫరెన్స్ అయితే దామినికి అనిపిస్తుంది. ఇంకా కోటేశ్వరరావు వాళ్ళిద్దరిని చూసి రామలక్ష్మణుల్లా ఉండేవాళ్ళు. ఒకప్పుడు విడిపోయారనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ అలాగే అనిపిస్తున్నారు. ఎంత సంతోషంగా ఉందో ఇద్దరిని చూస్తుంటే అని పాపం హ్యాపీగా ఉంటారు కోటేశ్వరరావు. అప్పుడే దర్శన్, లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వచ్చి, పెద్దమ్మ, పెదనాన్న, ఆ రోజు నేను నోరు జారకుండా ఉండాల్సింది. తప్పు చేయకపోతే ఎంత దూరమైనా వెళ్ళి
నేను పోట్లాడుతాను. కానీ సొంత ఫ్యామిలీ విషయంలో కొన్నిసార్లు నోటిని అదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. అది మనసుల్ని విరిచేస్తుంది. నేను కూడా ఒకప్పుడు మీ మనసుని విరిచేశానని అనుకుంటున్నాను. నేనే మీకు సారీ చెప్తున్నాను అని అంటాడు దర్శన్. నాన్న దర్శన్, నువ్వు నా కొడుకువిరా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? ఎక్కడైనా అమ్మకి కొడుకు సారీ చెప్తాడా అని అంటారు కోటేశ్వరరావు, లీలావతి. ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు దర్శన్. అలా అందరూ హ్యాపీగా ఉంటే దామిని మాత్రం ఏదైతే ఏంటి, ఈ ఆస్తి మాత్రం నాకు కావాలి. కానీ ఆస్తి విషయంలో ఆనంద భైరవి పిన్ని అడ్డుగా ఉంటుంది. ఆవిడ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎన్నైనా చేస్తారు. ఎందుకంటే ఆస్తి చీలకూడదు కదా అని ఒక కైండ్ ఆఫ్ ఆనంద భైరవిపై ఎకనామికల్గానే మాట్లాడుతూ, లైక్ అలాగే బిజినెస్ మైండెడ్గానే, మనీ మైండెడ్గానే ఆలోచిస్తూ ఉంటుంది దామిని. ఇది ఇలా ఉండగా అనన్య అండ్ కాంచన ఇద్దరు జైల్లో ఉంటారు. జైల్లో ఇద్దరిని తోసి పడేస్తారనమాట. అప్పుడే పక్కన ఉన్న పెద్ద క్రిమినల్ లేడీస్ అందరూ వచ్చి, ఏయ్ ఏంటి కొత్త బ్యాచా? ఏం క్రైమ్ చేసావు? మర్డర్ చేసావా? లేకపోతే ఏదైనా పౌడర్ అమ్ముతూ దొరికిపోయావా? లేకపోతే ఇంకేం కేసు అని టార్చర్ పెడుతూ, హేయ్ చిచి నన్ను ముట్టుకోవద్దు, నేను నేను క్రిమినల్ని కాదు అని అంటారు. మరి మాతో పాటు ఎందుకున్నావు అని నవ్వుకుంటూ ఉంటారు. హేయ్, మా అమ్మి క్రిమినల్ కాదు, ఏదో ఆస్తి విషయంలో నాటకాలు ఆడాము, చనిపోని మనిషిని చనిపోయి ఉండాడని చెప్పించినాము, ఫ్రాడ్ కింద జైల్లో పెట్టుండారు, మీరు మేము సమానం కాదు అని అంటుంది కాంచన. అబ్బో, చనిపోని మనిషిని చంపినట్టు నాటకాలు వేస్తే అది ఫ్రాడ్ కాదా? ఏయ్ ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ నేను సీనియర్ మోస్ట్ ఖైదీని, నా బట్టలన్నీ నువ్వే ఉతకాలి, నీకు వచ్చే ఫుడ్డులో సగం నాకే పెట్టాలి, రోజుకి 2 గుడ్లు ఇస్తారు, మొత్తం నాకే పెట్టాలి, లేదు అంటే నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా, పదండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మో ఏంటమ్మా ఇది, ఇంట్లో మహారాణిలా ఉండేదాన్ని, ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో నా బతుకు అని అంటుంది అనన్య. ఏం చేస్తా మమ్మీ, మనం చేసిన పాపాలు అటువంటివి కదా, అదెవరో పెద్ద రౌడీలా ఉంది, దాని మాట మనం వినకపోతే మనల్నే ఉతికారేసిద్ది, కాబట్టి కొద్ది రోజులు దాని మాట మనం వినాల్సిందే అమ్మీ అని అంటుంది కాంచన. ఇంకా అలా అప్పుడే వాళ్ళిద్దరిని చూడ్డానికి శేఖరం వస్తాడు. వాచ్మెన్ శేఖరం, సార్ నా భార్య నా బిడ్డ ఇక్కడే ఉన్నారు సార్, ఒకసారి కలిసి వెళ్తాను సార్ అని చెప్పి వచ్చి చూసేసరికి ఇంకా శేఖరం వైపు చూస్తుంది అనన్య. తనకి సిగ్గేస్తూ మొహాన్ని దాచిపెట్టుకుంటుంది. అంటే ఇంట్లో ఇలా ఉన్నాం, లైక్ ఒక ఇంట్లో వాచ్మెన్ దగ్గర తను తప్పు చేసి జైల్లో అరెస్ట్ అయి ఉన్నందుకు తనకు కొంచెం షైగా అనిపిస్తుంది అనన్యకి. కానీ కాంచన మాత్రం, శేఖరం వచ్చావా, నువ్వు వస్తావని నాకు తెలుసు శేఖరం, నాపై నీకు ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు అని అంటుంది. హే ఊరుకో, నీపై కాదు నా నా బిడ్డపై ప్రేమ అని అంటారు. అమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ, ఆయనేంటి నన్ను బిడ్డ ఇది అది అంటున్నాడు అని అంటారు. అమ్మీ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోవడం కాదు, కావాలని చెప్పలేదు, అదేంటో చెప్తాను విను. ఇదిగో ఈ శేఖరమే నీ నాన్న అని అంటుంది. ఒక్కసారిగా అనన్య షాక్లో ఉండిపోతుంది. ఇంక శేఖరం, అవును బిడ్డ, నేనే మీ నాన్నని, నువ్వు నా దగ్గర పెరుగుంటే నిన్ను పువ్వులో పెట్టి చూసుకునేవాణ్ణి, నా స్తోమతకి తగ్గట్టు ఒక మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేసేవాణ్ణి. కానీ ఇదిగో ఈ రాక్షసుందే, దీనికి డబ్బు ఆశ చాలా ఎక్కువ, అందుకే ఎలా ఉండాల్సింది నువ్వు ఇదిగో ఇలా జైల్లో చిప్పకూడు తినేలా చేసింది. ఇదిగో ఈ రాక్షసునే తిడదామని వచ్చాను. అయినా మీరిద్దరూ చేసింది మంచి పనేనా? రోహిత్ బాబుని చనిపోయినట్టు అందరి ముందు నటించి బిడ్డతో ఇంత నీచమైన పని చేపిస్తావా? వైట్ శారీ కట్టించి బిడ్డకి ఇంతలా చేస్తావా? అసలు నువ్వు ఒక తల్లివేనా? ఛీ, అసలు మిమ్మల్ని అందరూ వదిలేశారు, కానీ ఏదో తాళి కట్టినందుకు నిన్ను, కన్నందుకు నా బిడ్డని వదులుకోలేక ఇక్కడికి వచ్చాను అననేలోపు ఇంకా అప్పుడే ఆలోచనలో పడుతుందనమాట అనన్య. బాగా ఆలోచించుకొని, లేదు ఈయన నాకు బాగా పనికొస్తాడు, కాబట్టి నేనెలాగో ఉండలేను కదా, వీళ్ళతోనే అన్ని పనులు చేపిస్తాను అని మనసులో అనుకుంటూ నాన్న అని పిలుస్తుంది అనన్య. ఒక్కసారిగా అనన్య నాన్న అని పిలిచేసరికి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది శేఖరంకి. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. అమ్మి అంటుంది, వద్దు, నువ్వు మాట్లాడొద్దమ్మా, నువ్వు నాతో మాట్లాడద్దు, నాన్న ఎంత మంచివాడు,
అంత అంత ఆస్తి మనకున్న ఒక్కరోజు కూడా ఆయన నాన్న అని నాకెందుకు చెప్పలేదు? ఆయన ఎంతో మంచివాడు. అలాంటి మంచివాడిని వదిలేసి నువ్వు తప్పు చేశావమ్మా. కానీ నేను చేయాలనుకోవటం లేదు. నాన్న నాన్న నేను మారిపోయాను నాన్న. నేను మారిపోతాను నాన్న. నన్ను నన్ను బయటికి తీసుకురా నాన్న. ఇకపై నేను బుద్ధిగా ఉంటాను. మన ముగ్గురం ఎక్కడికో వెళ్ళిపోదాం. నేను చదువుకున్నాను కదా. నేను బాగా జాబ్ చేసి డబ్బులు సంపాదించి అమ్మని నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను. కొంచెం బెయిల్ ఇప్పించు నాన్న అని అంటుంది అనన్య. ఇంకా అనన్య అలా నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే శేఖరంకి కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. నా బిడ్డ పుట్టినప్పటి నుండి ఇప్పుడే దాని నోటితో నాన్న అని పిలిచింది. బిడ్డ నీకోసం నేనేదైనా చేస్తాను తల్లి, ఏదైనా చేస్తాను. కానీ నీపై కేసు పెట్టింది ఆనంద భైరవి గారు కదా. కేసు విత్డ్రా చేసుకోమని ఆవిడ కాళ్ళే పట్టుకోవాలని అంటారు. వద్దు నాన్న వద్దు. ఆవిడకి అసలే నాపై కోపం ఎక్కువ. ఆవిడ నేను ఇదంతా నాటకం అనుకుంటుంది. కాబట్టి లాయర్తో నువ్వే మాట్లాడి మాకు బెయిల్ తీసుకురా. కావాలంటే ఇదిగో నా గాజులు ఇచ్చేస్తాను అని అంటే బిడ్డ వద్దు. నేనేదో ఒకలా బెయిల్ తీసుకొస్తానులే. బెయిల్తో మీ ఇద్దరు బయటకు వచ్చాక ఈ ఊరే ఇడిచేసి వెళ్ళిపోదాం. మన పుట్టినూరుకి వెళ్ళిపోదాం సరేనా అని ఇంకా శేఖరం అనన్య మాయ మాటల్ని నమ్మేస్తాడు. ఇంకలా శేఖరం కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి వెళ్ళిపోగానే అనన్య రిలాక్స్ అయిపోతుంది. కాంచన మాత్రం అలా బొమ్మలా ఉండిపోతుంది. అమ్మా అమ్మా అని అంటుంది. అమ్మీ నీలో ఇలాంటి కరుణ రసం కూడా ఉందని నాకు తెలియదు. అంటే మనం ఆస్తి అంతస్తు మహారాణిలా దర్పం ఇదంతా అక్కర్లేదా అని అంటుంది. అమ్మా నేను పుట్టిందే ప్రిన్సెస్లా బ్రతకడానికి. అలాంటిది నేను కష్టపడతాను అనుకుంటున్నావా అని అంటుంది. మరి ఏంటమ్మీ హాయ్ నాన్న సినిమాలో నాని ఆ పిల్లలాగా మీరిద్దరు బాగా యాక్టింగ్ ఎరగతీశారు కదా అని అంటుంది. అదంతా యాక్టింగే. ఎలాగో శేఖరం నాన్న అని చెప్పావు కదా, అందుకే నాన్న అని పిలిస్తే పడిపోతాడని తెలుసు, కరిగిపోతాడని తెలుసు. అందుకే పిలిచి ముందు బెయిల్ వచ్చేలా చేసుకుంటా. ఒక్కసారి బెయిల్ వచ్చిందనుకో అప్పుడు ఆనంద భైరవికి నేనంటే ఏంటో చూపిస్తా. తర్వాత ఇద్దరం కదా ముగ్గురం కలిసి పారిపోదాం సరేనా అని అంటారు. ఓకే అమ్మీ అని కాంచన రిలాక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దర్శన్ శరణ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటే ఆనంద భైరవి నాన్న దర్శన్ ఎక్కడికి నాన్న అని అడుగుతుంది. అదేంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాం అని అంటారు. ఆఫీస్కా? ఏంటి జోక్ చేస్తున్నారా అని అంటారు. జోకా? జోకేం చేయట్లేదమ్మా అని అంటారు. మరి మీరిద్దరూ అబద్ధం చెప్పి ఆఫీస్కని ఎందుకు అంటున్నారు? మీరిద్దరూ ఎక్కడికో ప్లాన్ చేశారు కదా అని అంటారు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు అని అంటారు. సరే బయటికి వెళ్ళండి అని అంటుంది. అమ్మేంటి ఏదోలా మాట్లాడుతున్నారు, అసలేం అర్థం కావట్లేదే అని అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం ఫ్లవర్స్తో పెద్ద గార్డెన్ ఏరియా అంతా డెకరేట్ చేసి ఉంటుంది. ఒక్కసారిగా శరణ్య దర్శన్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి హ్యాపీ మ్యారీ లైఫ్ అని శరణ్య దర్శన్కి విష్ చేస్తారు. ఆ రోజు శరణ్య దర్శన్ల మ్యారేజ్ డే అనమాట. సో అలా ఎంతో హ్యాపీగా ఆ మ్యారేజ్ డేని అందరూ వచ్చి విష్ చేస్తూ ఉంటే దర్శన్ శరణ్య ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న దర్శన్ మీకు గుర్తుండి కావాలనే ట్రిక్ ప్లే చేసావు కదా అని అంటుంది. పాపం దర్శన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నాన్న మీ ఫస్ట్ పెళ్లి రోజు కాబట్టి అంగరంగ వైభవంగా గ్రాండ్గా పార్టీని అరేంజ్ చేస్తున్నాం. మీరిద్దరూ వెళ్ళి హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకొని రండి, మీ ఇద్దరితో కేక్ కట్ చేయిస్తాను అని అంటారు ఆనంద భైరవి. ఇంకలా దర్శన్ శరణ్య ఇద్దరు వచ్చేస్తారు. పాపం శరణ్య ఏమో బాధపడుతూ ఉంటే దర్శన్ శరణ్య ఏమైంది? అందరూ హ్యాపీగా ఉంటే నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు. బాధంటే బాధేముంది? నిజం చెప్పాలంటే మనిద్దరం కేవలం భార్యాభర్తలు మాత్రమే కదా. మీరెప్పుడు నాపై ప్రేమ చూపించలేదు. నేను మంచిగా ఉన్నా మీరు కోపంగానే ఉంటారు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా మీరు నాపై కోపమే చూపిస్తారు. మీరు నాతో ప్రేమగా మాట్లాడిన మాటలు ఈ సంవత్సరంలో వేలపై లెక్క పెట్టుకోవచ్చు. అయినా సరే నేను పట్టు విడవకుండా ఇలాగే ఉంటాను. ఎప్పటికైనా మీరు నన్ను ప్రేమిస్తారు అని నేను ఎదురు చూస్తూ ఉంటాను అని పాపం శరణ్య చెప్పేసరికి చాలా అంటే చాలా బాధేస్తుంది దర్శన్కి. ఇంకా వెంటనే శరణ్యకి ఎలా అయినా ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఫిక్స్ అవుతాడు దర్శన్. ఇంకా అలా ఈవినింగ్ అవ్వగానే హ్యాపీగా పార్టీ అయితే జరుగుతూ ఉంటే అప్పుడే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి ఇంకా ఒక రింగ్ అయితే గిఫ్ట్గా ఇస్తారు.
హార్ట్ సింబల్ ఉన్న రింగ్ని గిఫ్ట్గా ఇచ్చి ఐ లవ్ యూ శరణ్య అని ప్రపోజ్ చేస్తాడు దర్శన్. ఇంకా శరణ్య దర్శన్ ప్రపోజల్కి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దర్శన్ మనస్ఫూర్తిగా తన మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టడంతో ఆనంద భైరవి అండ్ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా దర్శన్ శరణ్యల మ్యారేజ్ డేని హ్యాపీగా జరిపిస్తారు ఆనంద భైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.